మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ సంవత్సరం రాజు రవి అయితే అనేక రకాలమైన కీలకమైన పదులన్నీ కూడా బుధుడి యొక్క చేతుల్లో ఉన్నాయి. సస్యాధిపతి, పురోహితాధిపతి, గ్రామాధిపతి, రాష్ట్రాధిపతి, అనేక రకాలమైనటువంటి విదేశాంగాధిపతి కూడా బుధ భగవానుడే. కనుక మిథున రాశి వారికి గత 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఇప్పుడు శుభ సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి రాశిలోకి రావడం, 18 సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు 3వ స్థానంలోకి రావడం, 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు 9వ స్థానంలో సంచారం చేయడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం అనేటువంటి ఇవంతనూ ఓవరాల్గా చూసినట్లయితే మిథున రాశి వారి ఆలోచనకు, మిథున రాశి వారి యొక్క హార్డ్ వర్క్కు, మిథున రాశి వారి యొక్క సమయస్ఫూర్తికి కోట్లు సంపాదించబోతున్నారు. వీరి యొక్క ఆదాయ వ్యయాలు కూడా అలాగనే ఉన్నాయి. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆదాయం 14, వ్యయం 2. చూడండి, 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వబోతున్నాయి, 12 రూపాయలు మిగిలించబోతున్నారు. కనుక 12 రూపాయలతో స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు, విల్లాలు, రాబోయే 7 తరాలకు సరిపడినంత ధనం సంపాదించే సమయం ఆసన్నమైందని చెప్పి మిథున రాశి వారు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3. మీ మాటకు ఎదురు లేదు, మీ మాట వేదం, మీ మాట శాసనం కాబోయే సమయం ఆసన్నమైంది. కనుక ఇలాంటి కాల సమయంలో చేతి వృత్తుల వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసేవారు, వస్త్ర వ్యాపారాలు, అలాగనే బార్డర్, మిలిటరీ, నేవీ, విశేషమైన ఆర్కిటెక్ట్స్, బిల్డింగ్స్ నిర్మాణం చేసేటువంటి వారు, నిర్మాణ రంగము, వ్యవసాయ రంగము, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, షేర్ల బిజినెస్లు నడిపించే వారందరికీ కూడా వీలైనంత వరకు, అంటే అధికస్య అధిక ఫలితః అంటారు. అంటే ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, అంటే ఎదిగే కొద్దీ వీలైనంత వరకు మౌనంగా ఉండి తీరాలి. ఏ విషయాన్ని కూడా వెంటనే స్పందించవద్దు. వీలైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా మీరు వీలైతే ప్రతిరోజులో 1 గంట 2 గంటలు కానీ మౌనానికి కేటాయించండి.